ఇవాళ దేనికోసం వెళ్ళి చేస్తాడో చేయమన్నాడు, మేము కాదంట్లా. అసెంబ్లీకి రమ్మన్నాం, ఇంట్లో కూర్చున్నాడు. రేపు రోడ్డు మీదకి వస్తాను అన్నాడు, రమ్మను. కానీ చిట్టిబాబు గారు ఒక్క నిమిషం మ్యూట్ చేయండి. చిట్టిబాబు గారు మ్యూట్ చేయండి. చిట్టిబాబు గారు మ్యూట్ చేయండి ప్లీజ్. ఒక్క నిమిషం మ్యూట్ చేయండి. ఎవరు సమయం అవదు. ఎస్ వెంకటేశ్వర గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్ ప్లీజ్. ఎస్ వెంకటేశ్వర గారు కంక్లూడ్ చేయండి. వెంకటేశ్వర గారు అందరినీ పిలుస్తాము, మీరు అందరూ కూడా సమయం పాటించాలి. వ్యక్తిగతంగా దయచేసి ఎవరిని అనుమాకండి. మీరు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. కంక్లూడ్ చేయండి ప్లీజ్. నేను మళ్ళా అంటే అందుకే మ్యూట్ చేశాక సార్ మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. కంక్లూడ్ చేయండి ప్లీజ్. కంక్లూడ్ చేయండి. మేమేమంటామంటే రావాల్సినటువంటి స్థానాన్ని వదిలేశాడు, తిరుగుతాడు. అది ఆయన ఇష్టం అన్నారు కాబట్టి వదిలేశాం. దాని ప్రకారం ఏం జరగాలో అసెంబ్లీ ప్రకారం, రూల్స్ ప్రకారం, అసెంబ్లీ యొక్క నామ్స్ ప్రకారం ఎట్లా ఫాలో అవుతారు. ఇవాళైనా సరే ఆయన్ని రమ్మనండి, వద్దని మేము అంట్లా. మేము కోరుకుంటుంది కూడా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా ఒక పక్షమే నడిపితే అది అసలు ప్రజాస్వామ్యమే కాదు. మేము కూడా కోరుకుంటుంది అదే. ఆయన ప్రతిపక్ష పత్రం పోషించమంటున్నాం. కానీ ఇవాళ ఏదైతే వస్తున్నాడో అంటున్నాడో మెడికల్ కాలేజీలు, ఏంటి పీపీపీ విధానం అంటే ఏంటి? పీపీపీ విధానానికి, ప్రైవేట్ విధానానికి, ప్రైవేటైజేషన్ ఏంటో, పీపీపీ అంటే ఏంటో కూడా తెలియనటువంటి ఒక ఎక్స్ సీఎం అంటే ఇవాళ సిగ్గుపోతుంది వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో. అరే పీపీపీకి ప్రైవేటైజేషన్కి కూడా తేడా తెలియనటువంటి వ్యక్తి గతంలో మనకు ముఖ్యమంత్రి చేశాడని చెప్పేసి పక్కన నవ్వుకుంటారు ఇవాళ.